చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, దేవుని లేఖనాలు ఎంత బలమైనవంటే మనల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాయి. నేను మరలా మీకు స్వస్థతనిస్తాను లేఖనాలు చూసారు, ఎంత మంచి మాట. నేను మరలా అంటే కొన్ని మాటలు మనం అస్వస్థ ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచిన తర్వాత మళ్ళా అస్వస్థతకి వెళ్ళిపోతే అదే రోగము అదే బాధ మన జీవితం మళ్ళీ వచ్చేస్తే మన మనసు అంటది ఇప్పుడు స్వస్థపరుస్తాడు దేవుడు. కొన్ని మార్లు ధైర్యం ఉంటుంది, కొన్ని మార్లు ధైర్యం సరిపోదు. దేవుడు అంటే నీకు మరలా నేను స్వస్థతను అనుగ్రహించున్నాను. మరలా ఓ లేఖనం మాట్లాడితే యేసు ప్రభు కపెర్నహూం ప్రాంతాల్లో ఆయన మరలా సమాజ మందిరంలోకి వెళ్ళాడని, మరలా అక్కడ ఊచ చేయగలవన్నట్లుగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. అందరి మధ్యలో నిలబెట్టి చూడండి, అందరి మధ్యలో మొదటిసారి వెళ్ళినప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ ఊచ చేయగలివాడు. కొన్ని మార్లు మరలా ఆయన మరలా జరుగుతున్నప్పుడు కొన్ని మిగతా విషయాలని కూడా దేవుడు టచ్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు ఏ విషయాలతో మీ హృదయం బాధపడుతుంది నాకు తెలియదు, కానీ ఏ విషయాలు మళ్ళీ రిపీట్ అయిపోయి ఇవి మళ్ళీ రిపీట్ అయిపోతున్నాయి, ఇవే విషయాలు జరుగుతున్నాయి, ఇవే గొడవలు అయిపోతున్నాయి, ఇవే బాధ, ఇదే జాబ్లో సమస్య, ఇదే కుటుంబంలో సమస్య, ఇదే అన్ని విషయాల్లో ఇదే సమస్య వల్ల రిపీట్ అయిపోతున్నాడు. దేవుంటాడు లేదు, ఈసారి రిపీట్ అవ్వడానికి కారణము ఏదో నూతన కార్యం జరగబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఆ తలనొప్పి సార్, ఆ మేనేజర్ తలనొప్పి, లేకపోతే అయ్యో తలనొప్పి, నా భార్య తలనొప్పి, నా భర్త తలనొప్పి, అయ్యో తలనొప్పి, ఈ స్టడీస్ తలనొప్పి ఏదైతే మీకు రిపీట్ అవుతుందో దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడని చెప్తున్నాడు. ఆ ఊచ చేయగలవాడు చెప్తాడు, మధ్యలో నిలబడ. ఇప్పుడు సవాలు అంటే మధ్యలో నిలబడాలి. ఈ నిలబడుతున్న టైంలో ఆయన ఎంత బలహీనుడో ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడు అంతవరకు తను ఎప్పుడు ఒక సబ్జెక్ట్ అవ్వలేదో, అది వీడికి బాగాలేదురా, వీడి చేయి బాగాలేదని మాట్లాడుకోవడం మాత్రం అవుతుంది. ఇప్పుడు వాడే సబ్జెక్ట్ అవ్వబోతున్నాడు. మీరు సబ్జెక్ట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారా? అలా ఇష్టపడితే ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు, నా గురించి ప్రపంచం ఏం మాట్లాడుకున్నా పర్లేదు, నేను మాత్రం యేసు ప్రభు మాట ప్రకారంగా నిలబడతాను అన్న నిర్ణయం మీరు తీసుకుంటే అద్భుతం మీ గృహాన్ని తాకబోతుంది. అక్కడ అందరి మధ్యలో నిలబడాలి, నిలబడిపోయాడు. అందరి మధ్యలో యేసు ప్రభు చెప్తున్న మాట ప్రకారంగా చేయాలి, చేసేస్తున్నాడు. నిలబడు, నీ చేయి నెమ్మదిగా చాపేస్తే చూస్తే నార్మల్గా ఇంకొక చేయి ఎలా ఉందో అలాగనే ఈ చేయి అయిపోయింది. చూడండి, అక్కడున్న 100 మందో 200 మందో 50 మందో 30 మందో 20 మందో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళు ఆ చేయిని బాగు చేయలేరు. ఫర్ ష్యూర్ ఆయన ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంత ప్రపంచం అంతట్లో ఎంత బిగ్ హాస్పిటల్స్కి వెళ్ళినా బాగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ ఊచ చేయగలవని ఎవ్వడు బాగు చేయలేడు. ఎవ్వరు బాగు చేయలేరు. ఎవరి వల్ల కాదు అది. ఎవరి వల్ల కొన్ని కావని మనకు తెలిసిన తర్వాత, ఈ లోకం వల్ల కాదని మనకు తెలిసిన తర్వాత మరలా అక్కడ ఎలా ఆగిపోతాం మనం చెప్పండి? ఆ వారి మాటలు వీరి మాటలు బట్టి ఎలా కృంగిపోతాం మనం చెప్పండి? అవ్వదు, ఇది జరగదు అని మనకు తెలిసిపోయిన తర్వాత ఇంకక్కడ ఆగిపోకూడదు, ప్రభు వైపు కొనసాగిపోవాలి. మనం చెప్పాలి, నేను కంగారు పడిపోయిన తన సొంత కుమారుని నా కోసం వెనుక తీయకుండా ఇస్తే నా దేవుడు నన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు? నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. తప్పైన గొర్రె గురించి మనకు తెలుసు. ఆ గొర్రె ఇష్టాసారంగా వెళ్ళిపోలేదా? తనకు నచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇది ఒక గొర్రె కథ కాదు, యాక్చువల్గా చెప్తుంది మన గురించి చెప్తున్న ఒక మాట. ఆ గొర్రెను వాడుతున్నప్పుడు ఆ గొర్రె తప్పిపోయి వెళ్ళిపోయింది, తిరిగి కాపురు తీసుకొచ్చిన విషయాన్ని చెప్తున్నాడు. వెతుక్కొని వెళ్ళాడని, ప్రేమించాడని, భుజాల మీద వేసుకున్నాడని, గృహాన్ని తీసుకొచ్చాడని, ఒక పండగ, ఒక సెలబ్రేషన్ చెప్పండి. నువ్వు ప్రతిసారి మనం తప్పిపోయిన ప్రతిసారి ఆయన మనం వెతుక్కొని వస్తున్నాడని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నీ మనస్సంతా ఎలా నిండిపోయింది నాకు తెలియదు, కానీ మరలా ప్రభు నేను కలబోతున్నాడు. మరలా నేను పాపం చేయను, నేను బాగుంటాను, నేను పర్ఫెక్ట్గా ఉంటాను అని చెప్పి నువ్వు మరలా పడిపోయావమ్మా. ప్రభు మరలా నేను కలుస్తున్నాడు, నేను ఆహ్వానిస్తున్నాడు. తనతో పాటు కూర్చుండబెట్టబడ్డానికి నేను ఆహ్వానిస్తున్నాడు. మన పిలుపులో నిశ్చిత మనకు ఉండాలి. మనం దేని కొరకు నిలబడాలో మనకు ఆలోచన ఉండాలి. ఈ లోకం కోసం పరిగెడుతున్న ప్రతిసారి నిరాశ మీకు ఎదురవుతుంది.
దేవుని కోసం పరిగెడుతున్న ప్రతిసారి ఆశయాలు, ఆదరణ, నెమ్మది, కృప అన్నీ అధికమైపోతాయి. పౌలు అంటాడు, నా పైన దేవుని కృప చూపించాడు, దాంతోపాటు విశ్వాసాన్ని, నిరీక్షణను కూడా నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు అంటే చూడండి, బకెట్లో వాటర్ వేసి ఎలా అయితే పంపుతామో, లేకపోతే వాటర్ పట్టుకుని వెళ్ళి మనం ప్లాంట్స్కి వాటర్ వేస్తాం, అలా పౌలు మాట్లాడుతున్నాడు. గాడ్ హస్ వాటర్డ్ మీ విత్ గ్రేస్, ఫెయిత్ అండ్ లవ్. ఈరోజు అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. కళ్ళు మూసుకుందామా? మరలా ప్రభువు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఏదో గొప్ప సంగతి ఈరోజు జరగబోతుందండి. మరలా నీ ప్రెగ్నెన్సీ పోయిందేమో, ప్రభు మరలా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈసారి దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. జాబ్ పోయిందేమో, మరలా ప్రభు దర్శించబోతున్నాడు. కన్నీటి సంద్రం ఉన్నావేమో, మరలా ప్రభు దర్శించబోతున్నాడు. ఏదో మార్పు ఈరోజు మాత్రం జరగబోతుంది. ప్రభు జరిగించబోతుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని మహిమపరచుచున్నాం. మా ఆదరణ, మా ధైర్యము, మా సమాధానం ఎక్కడి నుంచే, ఈ భూమి నుంచి, ఈ భూలోకం నుంచి ఎప్పుడు మొలవదని మేము గ్రహించాం. మనుషుల మీద ఆధారపడడం కాదు, కానీ నీ పైన ఆనుకోవడం గొప్ప సంగతిని మేము గ్రహించి నీ పైన ఆధారపడి ముందుకెళ్తుండగా గొప్ప కార్యాలు మరలా మమ్మల్ని దర్శించి ఆదరించి బలపరచుకున్నట్టు యేసునామమున నీ బిడ్డలు ఊహించని బలమైన విషయాలు ఈ ఉదయాన్న, ఈ రోజున చూచుదరుగాక. వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో గొప్ప సమాధానం వరకు కలుగురుగాక. యేసునామం ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నెమ్మది కలిగి ఉండండి. ఇది నన్ను మరలా ప్రభువును దర్శించబోతున్నాడు. God bless you. See you tomorrow. ఏ స్థితిలో నైనా నిన్ను ప్రేమించే వానిగా, ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది మరణమైనను, జీవమైనను, శ్రమ అయినను, అది బాధ అయినను, వేదనైనను, కరువైనను, దేవుని ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఏ స్థితిలోనైనా విడువని దేవుడు నీ దేవుడు. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచి వెళ్ళినా, నా స్నేహితులే నన్ను త్రోసేసినా,